వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. రెండవ రోజు రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి. అన్ని దానాలలోకెల్లా అన్నదానం, విద్యాదానం గొప్పది. శక్తి గణపతి ఆలయ ట్రస్ట్ చైర్మన్ సత్యనారాయణ యాదవ్ వెల్లడి. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్. ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యేకంగా ఆరా తీసిన డాక్టర్ తరుణ్ జోషి. హైదరాబాద్ సరూర్ నగర్ లో భారీ పేలుడు, ధ్వంసమైన ఇల్లు, గ్యాస్ స్టవ్, 3 సిలిండర్లు, ఫ్రిడ్జ్, గీజర్ సురక్షితం. మిస్టరీగా మారిన పేలుడు. సింగరేణిలో పనిచేస్తున్న అధికారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ రెండో రోజు రిలే నిరాహార దీక్షకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి సంఘీభావం తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 1 లో కోల్ మైన్స్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షా శిబిరాన్ని రాజకీయ, సామాజిక, కార్మిక సంఘాల నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. సింగరేణి అధికారులకు న్యాయంగా దక్కాల్సిన హక్కులను యాజమాన్యం కల్పించాలని నాయకులు, అధికారులు యాజమాన్యాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు పన్నుతుందని, కాంగ్రెస్ హటావ్ సింగరేణి బచావ్ పేరుతో సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని నాయకులు పిలుపునిచ్చారు. అప్పుడు రాజిరెడ్డి గారు కావచ్చు, ఇతర యూనియన్స్ కావచ్చు, కార్మికులకు రావాల్సినవి లెజిటిమేట్ గా రావాల్సిన వాటికి ఎప్పుడు కూడా సంస్థను ముందుకు తీసుకుపోదామని చెప్పి ఈ సందర్భంగా మాకు మద్దతు తెలిపినందుకు మీరు సింగరేణి అధికారుల డిమాండ్లు వెంటనే, సింగరేణి అధికారుల డిమాండ్లు వెంటనే, పిఆర్పీని వెంటనే. పే అప్గ్రేడేషన్ మరియు పిఆర్పీకి సంబంధించి మరియు ప్రమోషన్ పాలసీకి సంబంధించి ఈరోజు సింగరేణి కోల్ మైన్స్ అధికారులు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసన దీక్షలకు సంపూర్ణమైనటువంటి మద్దతు బీఆర్ఎస్ పార్టీ మరియు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తెలపడం జరిగింది. ఈరోజు ఏ మూల చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా నిరసనలు తెలిపేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు సింగరేణికి మరియు కార్మికులకు మధ్యగా వారధులుగా ఉన్నటువంటి అధికారులు ఇలా రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఇలా అరుస్తున్నటువంటి పరిస్థితి, నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలో అసలు ఈ యొక్క అధికారులకు సంబంధించినటువంటి ఈ యొక్క సింగరేణి యాజమాన్యం ఈ యొక్క కంపెనీని కాపాడేటువంటి అధికారులే ఇలా నిరసన దీక్షలు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ యొక్క పాలన ఎటువైపు పోతున్నది, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆలోచన చేస్తున్నది అనేది ఇలా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. ఈరోజు ఈ యొక్క తెలంగాణ సింగరేణి వ్యాప్తంగా సింగరేణిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్, ముఖ్యంగా పే అప్గ్రేడేషన్ అయితేంది, టీఆర్పీ అయితేంది, ప్రమోషన్స్ అయితేంది, ఈ 3 విషయాల విషయంలో అనేక సందర్భాల్లో యాజమాన్యాల్ని, ప్రభుత్వాల్ని ఎన్నిసార్లు విన్నవించుకున్నా, వినతి పత్రాలు ఇచ్చినా, నల్ల బ్యాడ్జీలు పెట్టినా, అనేక రకాలుగా నిరసనలు తెలిపినా కానీ స్పందించలేనటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో రోడ్లపైకి వచ్చేసి అధికారులంతా కూడా దాదాపుగా 2500 మందిలో మూడు రీజియన్లలో కలిస్తే 1500-1600 మంది అధికారులు రోడ్లపైకి రావాల్సి వచ్చింది. అంటే స్టాచ్యుటరీగా ఉండేటువంటి అధికారులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చేసి వాళ్ళ యొక్క నినాదాలు ఇస్తూ డిమాండ్లను పరిష్కరించాలని కోరడంతో పాటుగా అప్పటికి కూడా స్పందించినటువంటి ప్రభుత్వం యాజమాన్యానికి నిరసనగా నిన్నటి నుంచి దీక్ష చేయడం జరుగుతుంది, రిలే నిరాహార దీక్ష. దానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును అన్ని పక్షాల నుంచి ఈనాటి ఈ అధికారుల ఉద్యమం ఏదైతే ఉందో
పోరుబాట ఏదైతే ఉందో దానికి సంఘంలోని సొసైటీలోని అన్ని వర్గాల నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ని మేము అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఇప్పుడు ఇంతవరకు మనకు మాట్లాడినటువంటి చంద్రన్న కావచ్చు, రాజిరెడ్డి గారు కావచ్చు, ఇతర యూనియన్స్ వారు కావచ్చు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రెండే ముక్కల్లో ఉన్న ప్రాబ్లం ఏంటనేది నేను చెప్పదలుచుకున్నాను. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఒక రకమైనటువంటి వేజ్ రివిజన్ నేషనల్ లెవెల్లో భాగమై ఉంటారు. అట్లాగే కార్మికులందరూ కూడా నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ అనే అగ్రిమెంట్లో భాగమై ఉంటారు. అధికారుల వరకు వచ్చేసరికి కోల్ ఇండియాలో పనిచేస్తున్న అధికారికి 100 రూపాయల జీతం వస్తే సింగరేణిలో అదే స్థాయిలో అదే పని చేస్తున్నటువంటి అధికారి, మీ అందరికీ తెలుసు, అక్కడికన్నా ఇక్కడ అధికారులు కమిటెడ్గా పనిచేస్తారు, అంతకన్నా ఎక్కువ పనిచేస్తారు. దాదాపు 12-14 గంటలు పనిచేస్తారు, 16 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్న అధికారులకి అక్కడ 100 రూపాయలు వస్తే కోల్ ఇండియాలో ఇక్కడ 80 రూపాయలు మాత్రమే వస్తుంది. కారణం ఏంటంటే పే అప్గ్రేడేషన్ చేయకపోవడం వల్ల. పే అప్గ్రేడేషన్ కోల్ ఇండియాలో ఇంప్లిమెంట్. అన్ని దానాలలోకెల్లా అన్నదానము, విద్యాదానం గొప్పదని శక్తి గణపతి ఆలయ ట్రస్ట్ సభ్యులు వ్యక్తం చేశారు. హైదరాబాద్ రామ్కోటి చౌరస్తాలో శక్తి గణపతి ఆలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 పాఠశాలల విద్యార్థులకు 25 లక్షల నోట్ పుస్తకాలతో పాటు పెన్నుల పంపిణీ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ రామ్కోటిలోని శక్తి గణపతి ఆలయం తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత పొందిన ఆలయం అని కొనియాడారు. శక్తి గణపతి అంటే విద్య, సిద్ధి, బుద్ధి అంటారు. కాబట్టి గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము విద్యార్థులకు బుక్కులు పంపిణీ చేస్తూ నిరుపేద విద్యార్థులకి సహాయం అందిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ మఠం సత్యనారాయణ యాదవ్ తెలియజేశారు. అందరు పిల్లలు కదా వాళ్ళ తల్లి శ్రీ శక్తి గణపతి దేవాలయం ఎక్కడ ఉన్నా మనం ఏ పని చేసినా వినాయకుని యొక్క ఆశీర్వాదం ఉంటే అన్ని విఘ్నాలు పోతాయని చెప్పి మన యొక్క హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ముందుకెళ్తూ ఉంటాం. ఏ పనిని ప్రారంభించినా, ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా, ఏ ఒక్క కార్యక్రమాన్ని ప్రారంభించినా ఆ విఘ్నేశ్వరుని కృపా కటాక్షం ఉండాలని చెప్పి అందరం ప్రార్థిస్తూ ఉంటాం. ఇప్పుడు గౌరవ పెద్దలు సత్యనారాయణ యాదవ్ గారు, అలాగే వినోదన్న గారు, జగదీష్ గౌడ్ గారు, ట్రస్ట్ సభ్యులందరూ గత 20 సంవత్సరాలుగా, 1 కాదు 2 కాదు 20 సంవత్సరాలుగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ అంటే ఆశామాషి కాదు. ఒక సేవా కార్యక్రమం, ఒక మంచి పని ఎప్పుడు చేసినా ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉంటుంది. దానికి నిదర్శనమే ఒకరోజు దాదాపు 10 నుంచి 20 పాఠశాలలు ఎక్కడ చూసినా ఏది చేసినా మంచి కార్యాన్ని చేసేటప్పుడు ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం మనకు ఉంటుందని తెలియజేయడానికి కారణమే 20 సంవత్సరాలుగా ఈ దేవాలయ ట్రస్ట్ సభ్యులందరూ అంటే దాదాపు 10 నుంచి 15 లక్షల ఖర్చు వచ్చే ఈ వ్యవస్థని కుటుంబాలుగా పనిచేసిన ఈ కుటుంబం ఎప్పుడు కూడా ఆ తండ్రి యొక్క కోరుకుంటూ ఇలానే ఇంకా 100 సంవత్సరాలు మీరు మంచిగా కోరుకుంటూ ఇలా సేవల విషయంలో చాలా మటుకు ఈ గణపతి యొక్క దేవాలయానికి విశిష్టం ఏముందంటే మహాశక్తి
శక్తి యొక్క నిజ స్వరూపం. ఈ శక్తి యొక్క స్వరూపమే ఈ శక్తి గణపతి అని చెప్పి తెలియజేసుకుంటూ నన్ను పిలిచినందుకు పెద్ద సతన్న గారికి, అదేవిధంగా జగదీష్ గౌడ్ గారికి, వినోదన్న గారికి, ట్రస్ట్ సభ్యులందరూ దాన్ని తెలుసుకుంటూ ఓ కుటుంబ సభ్యులుగా మీతో పాటు ఉండాలని కోరుకుంటాను. ధన్యవాదాలు. గత 20 సంవత్సరాల నుంచి పేద విద్యార్థులకు గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్, గవర్నమెంట్ పేద విద్యార్థులకు ఉచిత ఫ్రీ నోట్బుక్స్ పంపకం జరుగుతుంది. ఇది మాది ఒక 20వ సంవత్సరము. సో స్వామివారి ఆశీర్వాదం వల్ల మేము ఇది చేయగలుగుతున్నాం. విద్య, అన్నదానము, విద్యాదానము, మళ్ళీ వైద్యం 3 కోసం చేయమన్నాడు. దాని ప్రకారం మేము చేస్తున్నాం. डिस्ट्रीब्यूशन कर रहे बुक और आगे भी करते रहेंगे. ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించిన కమిషనర్ పోలీసుల పనితీరును అభినందించారు. ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యేకంగా ఆరా తీసిన డాక్టర్ తరుణ్ జోషి చట్టం అమలులో కఠినంగా ఉండాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్క నాటిన కమిషనర్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సందేశమిచ్చారు. तो यहाँ पे खाली यूज होने में एक ब्लॉक में कितने क्वार्टर दैट मींस 16 हॉस्टल हाउ मेनी आर ऑक्युपाइड फुल हॉस्टल टोटल ऑक्युपाइड बट एटलीस्ट इनको आप बोलो जो भी रह रहे हैं ना प्लीज दे शुड मेंटेन क्लीनलीनेस एटलीस्ट वो भी हम मतलब डिमांड दे आर रिक्वेस्टिंग फॉर द क्योंकि मंचाल में वाटर नहीं है. Made it like that. So this is high. So in the surface level, this one there to the ground. The land before ये but यहाँ तो बिल्कुल बहुत रोड पे नहीं है. बट ये वाला land है. ऐसे डायरेक्शन. నమస్కారం. ఈరోజు ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్కి విజిట్ చేశాము. ఇక్కడ వచ్చాము. ఇది మాకు పెద్ద ఏరియా, చాలా ఇంపార్టెంట్ పట్టణం ఉంది, ఏరియా ఉంది, వెరీ ఇంపార్టెంట్ మండల్. ఇక్కడ మాకు ఒకే ప్లేస్లో పోలీస్ స్టేషన్ ఉంది, తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది, ఏసీపీ ఆఫీస్ ఉంది, సిడిడబ్ల్యూ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. అండ్ తర్వాత ఈ ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్లో ఉంది. నాకు ఈ డివిజన్కి ది ఎంట్రీ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి మంచాల్, యాచారాం, మాడుగులన్నీ ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో జనరల్గా ఇక్కడ వచ్చి ఇది మా పోలీస్ ఆఫీసర్స్కి మాట్లాడి ఇంటరాక్ట్ చేశాము, జనరల్ రివ్యూ చేశాము. ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా పోలీసింగ్ ఎట్లా నడుస్తుంది, పబ్లిక్కి ఎలా డీల్ చేస్తున్నారు, పిటిషనర్స్కి ఎలా డీల్ చేస్తున్నారు, తర్వాత క్రైమ్ పరిస్థితి ఎట్లా ఉంది, ఏమేమి ఇంపార్టెంట్ క్రైమ్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ జనరలింగ్ ప్రాపర్టీ ఒఫెన్సెస్, తర్వాత బాడీ ఒఫెన్సెస్, తర్వాత ఇక్కడ చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. సో మా లోకల్ పోలీస్ వాళ్ళు ఇక్కడ డ్రగ్స్ గురించి కూడా, ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఫోకస్ ఉంది, మా పోలీస్ కూడా డ్రగ్స్ గురించి బాగా పనిచేస్తున్నారు. అవేర్నెస్ జనరేషన్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్.
తర్వాత అది ఇంపార్టెంట్ రోడ్ ఉంది. దిస్ ఇస్ సాగర్ హైవే. మాకు మా ఏరియా జ్యూరిస్డిక్షన్లో చాలా లాంగ్ జ్యూరిస్డిక్షన్ ఉంది. సో ఫ్రీక్వెంట్గా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, బోత్ ఫేటల్ నాన్ ఫేటల్. సో దాని గురించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇస్తున్నాము. అండ్ ఇది జనరల్ విజిట్, మంచిగా పోలీస్ స్టేషన్ ఉంది, అన్ని ఏరియా ఇస్ గుడ్ అండ్ గుడ్ స్టాఫ్ అండ్ గుడ్ స్ట్రెంత్ ఈస్ దేర్. వాళ్ళకి నాలెడ్జ్ కూడా బాగుంది ఆఫీసర్స్కి. సో జస్ట్ అవర్ ఫోకస్ ఈస్ టు గివ్ గుడ్ effective policing to the citizens of future city jurisdiction, commissionerate police station. Thank you. హైదరాబాద్ సరూర్ నగర్ లో భారీ పేలుడు సంభవించింది. భారీ పేలుడు సంభవించి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఇల్లు ఒక్కసారిగా ధ్వంసమైంది. పేలుడు దాటికి ఇంటి గోడలు, తలుపులు, కిటికీలు, అద్దాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఘటనా సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన అనంతరము ఇంట్లోని గ్యాస్ స్టవ్, 3 గ్యాస్ సిలిండర్లు, ఫ్రిడ్జ్, గీజర్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించి అవన్నీ సురక్షితంగా ఉండడము పేలుడు మిస్టరీగా మారింది. ఇంట్లో అగ్ని ప్రమాదం ఆనవాళ్లు కూడా కనిపించలేదు. భారీ శబ్దానికి ఇంటి ధ్వంసానికి కారణమేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సరూర్ నగర్ పరిధిలోని బాపునగర్ రోడ్డు నెంబర్ 4లో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్, అతని భార్య, కుమారుడితో కలిసి 24 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. అతని ఇంట్లోని కిచెన్ లో ఈ ఘటన జరిగింది. నిపుణుల సాయంతో ఇల్లు ధ్వంసానికి గల కారణాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు, హైడ్రా సిబ్బంది అక్కడికి చేరుకుని కారణాలను అన్వేషిస్తున్నారు. మనం తీసుకున్నాం అన్నీ గ్యాస్ లీకేజ్ మేడం నమస్తే. ఈ డోర్కి సంబంధం లేదు. నేరేడిగొండ మండలంలోని రోడ్డు లకంపూర్ గ్రామంలో జరిగిన శ్రీ పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరము ఎమ్మెల్యే గ్రామస్తులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర్, మండల కన్వీనర్ శివారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ జెడ్పీటీసీ పండరి, నేరేడుగొండ సర్పంచ్ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గులాబ్, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, సర్పంచ్ విజయ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట జిల్లా మక్తాల్ నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలో జరిగే పెద్దమ్మ తల్లి పండుగకు రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశు సంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పెద్దమ్మ తల్లి ఆలయంలో జరిపిన ప్రత్యేక పూజల అనంతరం మంత్రికి పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్ మంత్రిని శాలువతో ఘనంగా సత్కరించారు. ఆత్మకూరు ప్రజలకు మంత్రి వాకిటి శ్రీహరి పెద్దమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. రెండవ రోజు రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి. అన్ని దానాలలోకెల్లా అన్నదానం, విద్యాదానం గొప్పది. శక్తి గణపతి ఆలయ ట్రస్ట్ చైర్మన్ సత్యనారాయణ యాదవ్ వెల్లడి. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్. ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యేకంగా ఆరా తీసిన డాక్టర్ తరుణ్ జోషి. హైదరాబాద్ సరూర్ నగర్ లో భారీ పేలుడు, ధ్వంసమైన ఇల్లు, గ్యాస్ స్టవ్, 3 సిలిండర్లు, ఫ్రిడ్జ్, గీజర్ సురక్షితం. మిస్టరీగా మారిన పేలుడు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.